అందరికీ నమస్కారం. ఈరోజు 2019 సార్వత్రిక ఎన్నికలు ఆ కురుక్షేత్ర సంగ్రామంలో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. నెల్లూరు నగర నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నెల్లూరు నగర నియోజకవర్గ పరిస్థితి తీసుకుంటే 2,38,000 ఓట్లు పూర్తయ్యాయి. ఈరోజు అధికారికంగా 2,38,000 ఓట్లు అఫీషియల్గా డిక్లేర్ చేశారు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. అయితే ఈరోజు ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే, దాదాపుగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యువత 40,000 మంది యువత బెంగళూరు నగరాల్లోనూ, మహానగరాల్లోనూ, హైదరాబాద్ నగరాల్లోనూ ఇలా అనేక ప్రాంతాల్లో ఉద్యోగాల రీత్యా, వ్యక్తిగత రీత్యా, వ్యాపార రీత్యా చాలా బిజీ లైఫ్లో ఉంటున్నారు. వీళ్ళందరికీ ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీ మద్దతుదారులు దాదాపుగా 20,000 మంది ఓటర్సు నెల్లూరు నగరంలో కాకుండా మహానగరాల్లో ఉంటున్నారు. దయచేసి ఈ నెల 11వ తారీఖున జరిగేటటువంటి ఎలక్షన్స్కి ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క సోదరి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేయాలి. ముఖ్యంగా ఇంత దూరం మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడడానికి కూడా ఒక మెయిన్ రీజన్ కూడా ఉంది. దాదాపుగా 2-3 రోజుల నుంచి వచ్చినటువంటి అధికారిక సర్వేల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నారాయణ గారు 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. దానికి రీజన్స్ కూడా ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ క్యాడరు నారాయణని ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేయకపోవటం, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూర్తిగా సహకరించకపోవటం, ఉన్నటువంటి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పూర్తిగా సహకరించకపోవటం, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఎవరు కూడా నారాయణ గారికి సహకరించకపోవటం, అదేవిధంగా ఆయనకి నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటమే లేకపోవటం, రాజకీయ వ్యూహాల మీద అవగాహన లేకపోవటం, వీటన్నిటిని పరిగణలో తీసుకుని ఆ సర్వే టీమ్స్ ప్రజల నాడిలోంచి 3వ ప్లేస్లో తీసుకెళ్లారు. జనసేన పార్టీ ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో 2వ ప్లేస్లోకి వచ్చింది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నెల్లూరు నగర నియోజకవర్గంలో పోటీ ఇద్దరికి మాత్రమే. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ గారికి, జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అని మనకు. కాబట్టి ప్రత్యేకంగా జన సైనికులు, జనసేన పార్టీ మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా నా ఒక్క ఓటు ఏముంది, నా ఒక్క ఓటుతో నేనేం చేయగలుగుతాను, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి అంత శ్రమ పడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీరందరూ భావిస్తూ ఉంటారు. నిజంగా మీ అందరికీ 2 చేతులు ఎత్తి ప్రాధేయపడుతున్నాను. ఖచ్చితంగా మనం 2009లో ఏ విధంగా అయితే పిఆర్పి పార్టీని గెలిపించుకోగలిగాము, ఇప్పుడు 2019లో కూడా కొత్త పార్టీ, కొత్త అభ్యర్థిగా గెలవడానికి మనకి ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అవినీతిపరమైనటువంటి వ్యక్తి నారాయణ గారు. ఎన్నో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అది ప్రతి ఒక్క ప్రజానికానికి, ప్రతి ఒక్క మేధావులకి అందరికీ అర్థమైనటువంటి విషయం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, అనిల్ కుమార్ యాదవ్ గారు రౌడీయిజం, జూదం, రకరకాల వ్యవహారాలు. కాబట్టి దయచేసి ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టినటువంటి పార్టీలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుగ్గా నాకు అవకాశం ఇచ్చి నిజాయితీగా ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా యొక్క శ్రమని గుర్తించి ప్రజల కోసం పోరాడేటటువంటి పటిమని చూసి ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నా దగ్గర ఆర్థికంగా లేకపోవచ్చు, కానీ నిజాయితీగా సంకల్ప బలంతో ప్రజల కోసం జీవితాంతం పనిచేయాలనే ఒక తపన మాత్రం నా సంకల్పంలో చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి ఆ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాలతో ఈరోజు పనిచేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మనం చూసుకుంటే, ఆంధ్ర రాష్ట్రం అనేది నిజాయితీ కలిగినటువంటి రాష్ట్రంగా భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తయారవుతుంది. అద్భుతమైనటువంటి రాష్ట్రం అంటే పెద్ద పెద్ద భవనాలు, ఏసీ రూములు కాదు. చిన్న పూరు గుడిసెలో 4 పూట్ల 3 పూట్ల అన్నం తింటాం, చిన్న పూరు గుడిసెలో బిడ్డల్ని చదివించుకోవటం, చిన్న పూరు గుడిసెలో విద్యుత్ లైట్లు వెళ్ళటం, చిన్న పూరు గుడిసెలో
ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం. చిన్న పూరి గుడిసెలో ఆరోగ్యం బాగాలేకపోతే మంచి హాస్పిటల్ ఉంటాం. చిన్న పూరి గుడిసెలో వారి యొక్క బాధల్ని అర్థం చేసుకోవడానికి ఒక మనిషి ఉన్నాడని చెప్పే నమ్మకం. ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి వ్యవస్థని క్రియేట్ చేయడానికి పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. కాబట్టి మీరందరూ ఎంతో పెద్ద చదువులు చదువుంటారు, మీరు ఎంతో పెద్ద మేధావులుగా ఉంటారు, మీరెంతో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉంటారు. కాబట్టి మీరందరూ ఆ లైఫ్లో నుంచి ఇక్కడ బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి యొక్క సమస్యని పూర్తిగా ప్రాక్టికల్గా చూడడానికి మీకు టైం సరిపోదు. మేమందరం పూర్తిగా ప్రాక్టికల్గా తిరిగి వారి యొక్క సమస్యని అర్థం చేసుకొని వారి సమస్యని ఖచ్చితంగా తీర్చడానికి ఈరోజు పనిచేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి కావాలని చెప్పి ఆయన ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడో ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా సంకల్ప బలంతో, ప్రజల యొక్క బలంతో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి మానవతా కోణంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి పరిపాలనని, రౌడీజం పరిపాలనని తరిమికొట్టి ఒక మూడో ప్రత్యామ్నాయంగా రావాలి. కాబట్టి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందియాలి. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు చాలా ముఖ్యం. నా ఒక్క ఓటే అనుకోబాకండి దయచేసి. మీ ఒక్క ఓటుతోనే ఒక ప్రపంచం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నా ఒక్కడితోనే పార్టీ మొదలైందన్నారు. ఈరోజు దాదాపుగా లక్షల మంది పార్టీలో ఉన్నారు. ఈరోజు లక్షల మంది పార్టీకి మద్దతుదారులు ఉన్నారు, వేల మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఓటుతోనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నూతన సిద్ధాంతాలతో ముందరకెళ్తాం. ఈరోజు ప్రత్యేకంగా భారతదేశంలోనే అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో ముందుకెళ్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు పూర్తిగా ఒక న్యాయం జరగాలి దళితులకు అని చెప్పి ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆమె యొక్క భావజాలాలతో కేంద్రంలో ప్రత్యేక హోదా మీద పోరాడడానికి, ఆంధ్ర రాష్ట్రానికి నేషనల్ లెవెల్లో ఒక ఎలిజిబిలిటీ తీసుకురావడానికి, ఇటు కాంగ్రెస్ యొక్క అన్యాయాన్ని, ఇటు బీజేపీ యొక్క అన్యాయాన్ని కాకుండా ఒక నిజాయితీ గల అంబేద్కర్ సిద్ధాంతాలు కలిగినటువంటి బీఎస్పీ పార్టీతో ఈరోజు పొత్తు పెట్టుకోవటం. అదేవిధంగా వామపక్షాలు, ఎప్పుడు ప్రజల కోసం పోరాడేటటువంటి వామపక్షాలు సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకోవటం. కాబట్టి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో, అదేవిధంగా జన సైనికుల యొక్క సహాయ సహకారాలతో, మెగా కుటుంబ అభిమానుల యొక్క సహాయ సహకారాలతో మనం అందరం ముందుకెళ్తున్నాం. ఈరోజు ప్రచారంగా కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళలాగా ఏదైతే తెలుగుదేశం అభ్యర్థిలాగా పెద్ద పెద్ద రథాలు, పెద్ద పెద్ద డిజిటల్ లైట్లు, పెద్ద పెద్ద స్పీకర్లు, పెద్ద పెద్ద ఎక్స్పోజింగ్, పెద్ద పెద్ద రోజు వచ్చే వాళ్ళకి ఒక 1000 రూపాయల డబ్బులు వెనకాల ఒక 100 మంది జనాభా వేసుకునేసి వాళ్ళలాగా హడావిడి చేయకుండా మనకున్నటువంటి జెన్యూన్ క్రౌడ్తో, మనకున్నటువంటి జన సైనికులందరితో కథం తొక్కి ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళేసి ఓటర్ని అభ్యర్థిస్తున్నాం. అమ్మా మీరు ఆలోచించండి, ఒక కొత్త తరానికి అవకాశం కల్పించేటటువంటి అవకాశం కలిగింది. ఇన్ని రోజులు మీరు ఎంతోమందికి ఎన్నో చేసుంటారు. ఎవరేం చేశారో మాత్రం పక్కన పెట్టండి అమ్మా. మేము మాత్రం నిజాయితీగా మీకోసం చేస్తాం. అందరు రాజకీయ నాయకులకు కాదు. మేము తప్పు చేస్తే మా చొక్కా పట్టుకోండి. మంత్రి నారాయణకు ఓటేస్తే మంత్రి నారాయణ డైరెక్ట్గా కలవగలుగుతారా ఒక సామాన్యుడు? మంత్రి నారాయణ పక్కన ఉన్నటువంటి పట్టాభిరామరెడ్డిని కలవాలా, ఆయన అన్న విజయభాస్కర్ రెడ్డిని కలవాలా? సామాన్యుడు ఎప్పుడు జీవితంలో మంత్రి నారాయణ కలిసే ప్రసక్తి లేదు. ఇక అనిల్ కుమార్ యాదవ్ గారిని కలవాలంటే అనిల్ కుమార్ యాదవ్ గారు పక్కన ఉన్నటువంటి రూప్ కుమార్ గారిని కలవాలా, లేదంటే ఇంకొక పెద్ద మనుషులను కలవాలా? వాళ్ళని కలిసిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారికి పోవాలి. ఈరోజు దాదాపుగా నెల్లూరు నగరంలో ఎన్నో ల్యాండ్స్, దాదాపు కొత్తూరులో ఒక 150 ఎకరాల ల్యాండు, మౌంట్ లేఅవుట్లో 14 ఎకరాల ల్యాండు, ఇన్ని కోట్ల ఆస్తిపరుడైనటువంటి వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు నేను చాలా సర్వసామాన్యమైనటువంటి వ్యక్తిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు సర్వసామాన్యమైనటువంటి వ్యక్తి అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్గా నేనేం చెప్పుకోవాలి? ఇంకా నేను ఎంత అంటే సామాన్యుడు అంటే ఇంకా ఎంత సామాన్యుడికి అనేది అంటే ఇంకా ఏం పదం ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు. కాబట్టి మీకు ఎక్కువ బోరు కొట్టించలేను. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయంగా, ఖచ్చితంగా ఒక నూతన విధి విధానాలని ఈ యొక్క ప్రజాస్వామ్యంలో తీసుకురావడానికి అతి తక్కువ సమయం ఉంది. మీరందరూ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలి. వీళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం ప్రత్యేకంగా. మనం 2వ ప్లేస్లో ఉన్నాం. ఖచ్చితంగా మొదటి ప్లేస్లోకి రావాలి అంటే, మన నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరాలి అంటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నిలబడాలంటే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని ఆయన చూసినటువంటి నెల్లూరుని ఖచ్చితంగా కొన్ని కుటుంబాల మధ్యలో ఉండేటటువంటి రాజకీయ వ్యవస్థని ఒక ప్రత్యామ్నాయంగా తీసుకుని వచ్చి ఒక నూతన విధి విధానాల్లో మార్చాలి అంటే ఖచ్చితంగా మీరందరూ అక్కడి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. మీరందరూ వస్తున్నారు, మీరందరూ వచ్చి ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తున్నారని చెప్పేసి మనసా వాచ
కర్మన ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఓటుతోనే, మీ ఒక్క ఓటుతోనే జనసేన జెండా ఈ నెల్లూరు నగరంలో ఎగరబోతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ రాక కోసం, మీ ఓటు కోసం జనసేన పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం వేచి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ సేవకుడిగా ఉంటాను జీవితాంతం. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Please subscribe New Waves.